భార్యకి భర్త ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి లోయర్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా హైకోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చా? ఒకవేళ మెయింటెనెన్స్ అనేది లోవర్ కోర్టులో గ్రాంట్ అయింది, అది తగ్గివ్వడానికైనా సరే లేకపోతే పెంచడానికైనా సరే వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే ఇద్దరు కూడా హైకోర్టుకి వెళ్ళొచ్చు అప్పీల్కి. ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు హస్బెండ్స్కి ఎగ్జాంపుల్ ఒక 30,000 50,000 ఇవ్వాలి మెయింటెనెన్స్ అనేది ఒకటి వచ్చింది, లోవర్ కోర్ట్ ఫ్యామిలీ కోర్టులో జడ్జ్మెంట్ వచ్చింది. కానీ హస్బెండ్కి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే అతను లోన్స్ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, సమ్ రీజన్స్ వల్ల ఒకవేళ తను ఇచ్చే అంత పరిస్థితి లేకపోవచ్చు. బట్ అయినా కూడా కోర్టు బై మిస్టేకో దేనికో 30,000 ఇచ్చింది, ఇచ్చే పరిస్థితి లేడు, ఇంకేం చేస్తాడు? అప్పుడు హైకోర్టుకి వెళ్ళొచ్చు. లేదంటే నేను ఇచ్చే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంత సంపాదిస్తుంది, ఆ అమ్మాయికి ఎనఫ్ మనీ ఉంది అని గ్రౌండ్స్ అంటే మీరు కోర్టుని కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ చేస్తే అప్పుడు హైకోర్టులో రివర్స్ చేస్తుంది, అంటే 30,000 నుంచి 20,000 10,000 తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా మందికి తెలియదు. హస్బెండ్స్ ఏం చేస్తారంటే అరే నాకు ఇంత మెయింటెనెన్స్ ఇచ్చిండ్రు కదా, ఇప్పుడు నేను చావో బతుకో నేను ఇవ్వాల్సిందే అని ఇచ్చేస్తూ ఉంటారు, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా. అలాంటి వాళ్ళకే చెప్తున్నా, అప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. లేదంటే నేను ఇంత ఇచ్చుకోవాలని చెప్పేసి కోర్ట్ని కన్విన్స్ చేస్తే అప్పుడు మీకు మెయింటెనెన్స్ తగ్గించే అవకాశం ఉంది. సేమ్ వే ఈవెన్ వైఫ్స్ కూడా ఒకవేళ మీరు 10,000 అడిగారు కానీ 5,000 ఇచ్చున్నారు, మీకు సరిపోతలేవు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు హైకోర్టుకి. లేదంటే నేను 10,000 అడిగినా నాకు 5,000 ఇచ్చారు, నాకు సరిపోతలేవు, నా ఖర్చులో ఇన్ని ఉన్నాయి, నాకు ఇన్ని మెడికల్ ఇష్యూస్ ఇవి ఉన్నాయి, బట్ నాకు సరిపోతలేవు అని చెప్పేసి మీ వైఫ్స్ కూడా హైకోర్టుకి వెళ్ళొచ్చు.